టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత బెయిల్పై విడుదల కావడం సినీ ఫక్కీలో జరిగిన ఈ వ్యవహారంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒకసారిగా ఉలిక్కిపడింది. బెయిల్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ తన లైఫ్లో జైలు జీవితం గడుపుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు మరికొంతమంది హీరోలు ఫోన్ ద్వారా బన్నీని పరామర్శించారు. అయితే ఆదివారం నాడు బన్నీ నేరుగా నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తాను బాబాయ్గా పిలిచే చిన్నమామయ్య పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అల్లు అర్జున్ గారు అమరావతికి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రజాపూర్వం కలవనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారట అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజలు బాగోగులు చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజా పరిపాలనపై ఆయన దృష్టి సారించడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుందని చెప్పుకోవచ్చు.